ఒక గ్రామంలో చెట్టు మీద పెద్ద పిట్టల సమూహం ఉండేది. వాటిలో జోషియు అనే కోయల, బాబు అనే కాకి మంచి స్నేహితులు. కాని ఈ ఇద్దరూ ఎప్పుడూ ఒకరి మీద ఒకరు పందెం వేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు జోషియు కాకితో నిన్నటి పందెం గురించి చర్చించింది. బాబో, నీకు తెలివి అని ఉంది అంటావు. మరి నువ్వు ఈ పందెంలో నెగ్గలేవని నాకర్థం అని కోయల చెప్పింది. ఏ పందెం? ఏది అయినా సవాలు అంటే నేనేమీ వెనక్కి తగలేను అన్నాడు కాకి కళ్ళలో ధీమాతో. అప్పుడు కోయల ఒక సవాలు పెట్టింది. రేపు మధ్యాహ్నానికి ఈ చెట్టు దగ్గర ఉన్న రైతు పొలం నుంచి పాలు తీసుకురావాలి. అది ఎవరికైనా అసాధ్యమైన పని. ఓ, అసాధ్యమా? నేను ఎలా చేసుకుంటానో చూడు అన్నాడు కాకి తేలిగ్గా నవ్వుతూ. రేపు ఉదయం కాకి తన తెలివిని వాడి రైతు ఇంటికి వెళ్ళింది. అక్కడ ఉన్న పాలు నేరుగా తెచ్చే పని కాకుండా గిన్నెను కొద్దిగా లోపల ఉన్న పిల్లల ఆహారం మీద వేయించి రుచిగా పాలు తాగుతూ గిన్నె తెచ్చి కోయల ముందు పెట్టాడు. కోయల ఈ పని చూసి నోరు తెరుచుకుంది. బాబూ, నువ్వు నిజంగానే తెలివైనవాడివి. నీ పద్ధతులు వింతగా ఉంటాయి. కాని నీ పనేది? జీవితం కూడా అంతే జోష్యు. తెలివి ఉండాలి, దానికంటే హాస్యం ఉండాలి అని కాకి ముక్కుతో తన గిన్నె తడుముతూ గర్వంగా చెప్పాడు. అప్పటి నుంచి పిట్టల స్నేహితులు తమ పందెంలో మరింత ఆటపాటలతో గడిపారు. వాటి నవ్వులు చెట్టంతా మారుమ్రోగేవి. ఈ కథ మనకు నేర్పే విషయం: తెలివి, హాస్యం, స్నేహం కలిసి ఉంటే జీవితం మరింత మధురంగా ఉంటుంది.